బుధవారం చారిత్రక నిర్ణయాల దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేసింది. కీలకమైన సామాజిక కులగణన సర్వే రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అటు సుప్రీం తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. సీఎం రేవంత్ ఆలోచనలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రశంసించింది. రానున్న 10 ఏళ్లలో తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్ రెడ్డి దార్శనికత, ప్రణాళికలు భేషని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రశంసించింది. ఈ మేరకు సీఎంకు WEF అధ్యక్షుడు బోర్జ్ బ్రెండే, మేనేజింగ్ డైరెక్టర్ మిరెక్ డూసెక్ లేఖ రాశారు. దావోస్ సదస్సులో పాల్గొని క్రియాశీలక భాగస్వామిగా నిలిచారని అభినందించారు. రైజింగ్ తెలంగాణ 2050 నినాదం అందరినీ ఆకట్టుకుందని ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా. 2047 కల్లా స్టేట్ నెట్ జీరో, హైదరాబాద్ ఫోర్ట్ సిటీని దేశంలో మొదటి నెట్ జీరో చేయాలనే ఆలోచన భేషన్నారు. తెలంగాణ అభివృద్ధికి అమలు చేస్తోన్న ప్రణాళికలు, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే ప్రణాళికలు బాగున్నాయని కితాబిచ్చింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సమాజంలో సమానత్వాన్ని పెంపొందించి అభివృద్ధిని ప్రజలందరికీ న్యాయంగా చేరువ చేయటం, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధిపై తెలంగాణ ఫాలో అవుతోన్న విధానాలు సూపర్ అంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. తెలంగాణలో డ్రోన్ టెక్నాలజీ విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ రంగంలో ఈ ఏడాది కొత్తగా 500 ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సెంట్రలియాన్, HB రోబోటిక్స్ సంస్థల ప్రతినిధులు ఈ నెల 7న సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును కలిశారు. పరిశ్రమల స్థాపన, పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి నమ్మకం కలిగేలా పారిశ్రామిక విధానాలు రూపొందిస్తున్నామన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు పరిశ్రమలు విస్తరించే విషయంపై క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు 2016 నుంచి ఐటీ పరిశ్రమలకు ప్రభుత్వ సబ్సిడీల బకాయిలు 4500 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని ఒక్కొక్కటిగా చెల్లిస్తూ వస్తున్నామన్నారు. హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా మరింత స్పీడ్ పెంచింది. ఈ నెల 7న మహేశ్వరంలోని తుక్కుగూడ మున్సిపాలిటీలో సూరం చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. సూరం చెరువు 60 ఎకరాలకు పైగా ఉండేదని, ప్రస్తుతం 25 ఎకరాల చెరువు మిగిలిందన్నారు రంగనాథ్. సూరం చెరువుకు సంబంధించిన భూమి కబ్జా చేశారని, త్వరలోనే అన్ని శాఖల అధికారులతో సంప్రదించి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. తుక్కుగూడలోని చెరువుల ఆక్రమణలపై స్థానికులు ఫిర్యాదు చేయడంతోనే కమిషనర్ అక్కడికి వెళ్లి పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సేవలో అప్లై చేసుకుంటే పరిశీలించి మంజూరు చేసేలా జీవో రిలీజ్ చేసింది. ఇప్పటికే ప్రజా పాలనలో భాగంగా అప్లికేషన్లిచ్చారు. కొందరు తమ పేర్లు లేవని ఇటీవలి గ్రామ సభల్లో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇంకొందరివి కుటుంబాలు విడిపోయినా అందరివి కలిపి ఒకే దాంట్లో ఉన్నాయి. సో ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టేలా మీ సేవలో అప్లై చేసుకోవాలని అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. ఈ నిర్ణయంతో రేషన్ కార్డులు రాని వారికి మంచి అవకాశం దొరికినట్లయింది. తెలంగాణలో కరెంటు డిమాండ్ ఎంత పెరిగినా ఎక్కడా ఇబ్బంది రాకుండా రేవంత్ సర్కార్ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అత్యధిక రోజువారీ విద్యుత్ డిమాండ్ గురువారం అంటే ఈ నెల 6న 15,752 మెగావాట్లుగా నమోదయ్యింది. గతంలో అత్యధిక డిమాండ్ 2024 మార్చి 8న 15,623 మెగావాట్లుగా నమోదయ్యింది. సాధారణంగా ఏటా మార్చిలో హైయెస్ట్ డిమాండ్ ఉంటుంది. కానీ ఈ ఏడాది రబీ పంటల సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు ఎండల నేపథ్యంలో ఇండ్లు, ఇండస్ట్రీలో కరెంటు వాడకం పెరిగింది. దీంతో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోనే కొత్త రికార్డు నమోదయ్యింది. రోజువారీ డిమాండ్ మార్చిలో 17,000 మెగావాట్లకు చేరొచ్చని, అయితే కరెంటు పోకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంజిన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ లో కొని డిసెంబర్, జనవరి నెలల్లో 982 కోట్ల రూపాయల్ని విద్యుత్ శాఖ ఆదా చేసింది. వేసవిలో ఎంత పీక్ స్టేజ్ ఉన్నా పవర్ కట్స్ లేకుండా చూస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో థర్మల్ 14,164 మెగావాట్లు, సోలార్ 7,889 మెగావాట్లు, విండ్ పవర్ 128 మెగావాట్లు, హైడ్రో 2,518 మెగావాట్లు, న్యూక్లియర్ 211 మెగావాట్లు, ఇతర గ్రీన్ పవర్ ప్రాజెక్టు ద్వారా 93 మెగావాట్లు ఉత్పత్తవుతోంది.
ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేస్తోంది, వాటిని జనంలోకి ఎలా తీసుకెళ్లాలన్న విషయాన్ని కూడా చెప్పటం కీలకమే. అందుకే ఈ నెల 6న సీఎల్పీ మీటింగ్ పెట్టి సీఎం, డిప్యూటీ సీఎం, ప్రజా ప్రతినిధులకు క్లారిఫికేషన్ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పథకాలు ఎలా అమలు చేస్తోంది, ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ఎలా చేస్తోందన్నది వివరించారు. చేస్తోన్న పనులను జనంలోకి తీసుకెళ్లడానికి కూడా దిశానిర్దేశం చేశారు. చెప్పిన మాట ప్రకారం ఏటా 2 సార్లు టెట్ నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం చెప్పినట్లుగా నిర్వహిస్తోంది. అందులో భాగంగానే జనవరి 2 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించారు. తాజాగా టెట్ రిజల్ట్ రిలీజ్ చేశారు. జనవరి 27 వరకు అభ్యంతరాలు స్వీకరించి తాజాగా ఈ నెల 6న తుదికి ఫలితాలను ప్రకటించారు. టెట్ పరీక్షకు మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా 2,05,278 మంది పరీక్ష రాశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 5న మరో విడత రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మండలాల్లో గ్రామాల వారీగా నగదు జమ అవుతోంది. తాజాగా 1 ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేసింది. మొత్తంగా 17.03 లక్షల రైతుల అకౌంట్లకు రైతు భరోసా నిధులు జమ చేశారు. 4 స్కీమ్ల అమలులో భాగంగా రిపబ్లిక్ డే నాడు రైతు భరోసా వేస్తే 32 జిల్లాల్లోని 563 గ్రామాల్లో 4,41,911 మంది రైతులు తొలి విడతగా 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందించింది. ఆయా గ్రామాల్లో 9,48,333 ఎకరాల విస్తీర్ణంలోని సాగు భూమికి 569 కోట్లను చెల్లించింది. ఇక భూమి లేని 18,180 వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇప్పటికే 6,000 నగదును వారి ఖాతాల్లో జమ చేసింది. తొలి నుంచి స్పోర్ట్స్ కు చాలా ప్రాధాన్యత ఇస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి దేశ విదేశీ వేదికల్లో సత్తా చాటిన తెలంగాణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా ఐసీసీ అండర్-19 T20 విమెన్స్ వరల్డ్ కప్ లో ప్రతిభ చూపిన తెలంగాణ క్రికెటర్ గొంగడి త్రిషకు ₹1,00,00,000 నజరానా ప్రకటించారు సీఎం. భారత విమెన్స్ క్రికెట్ టీంలోనూ చోటు దక్కించుకుని ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. మరో క్రికెటర్ ధృతి కేసరికి 10 లక్షలు, ట్రైనర్ కు 10 లక్షలు ప్రకటించారు. T20 వరల్డ్ కప్ టోర్నీ ఆరంభం నుంచి ఆల్రౌండ్ ప్రదర్శనతో త్రిష అద్దరగొట్టింది. టీమిండియా కప్ గెలవటంలో కీలక పాత్ర పోషించింది. For more videos like this, subscribe Big TV channel.